ఇంకో అంకుల్ ఎవరో ఉన్నారు. అందుకే చెప్పా ఈ గుళ్ళు కోపురాలు వద్దని. విన్నావా? అమ్మాయి ఉండదులే, పద. లేదు నాన్న, నేను రోజు వీడియో కాల్ మాట్లాడినా నాకు తెలీదా? అమ్మే నాన్న. నువ్వే కదా ఫారెన్ లో ఉంటుందన్నావు, మరి అమ్మ ఇక్కడ ఉందేంటి? ఆవిడ అమ్మ కాదని చెప్పాను కదా, వెళ్దాం పద. అమ్మే నాన్న. మాట్లాడకుండా వెళ్దాం పద. కావాలంటే నేనే నీకు చూపిస్తా. అమ్మే నాన్న. సారీ నాన్న. అయినా నువ్వేం చేస్తావు? ఆడికి ఆ నిజాన్ని చెప్పేయచ్చు కదరా. ఏమని చెప్పమంటావు నాన్న? నిన్ను 2 ఏళ్ల వయసులో వదిలేసి ఎవరితోనో వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎవరితో ఉంటుందో తెలియదని చెప్పమంటావా? ప్రపంచంలో తండ్రి ద్రోహి దుర్మార్గుడు అంటే పిల్లలు తట్టుకోగలుగుతారు కానీ ఏ తెల్లైనా నీచురాలంటే పిల్లలకి తట్టుకునే శక్తి ఉండదు నాన్న. వాడిని చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. ఇది వాడి మైండ్లో పెట్టుకొని వాడికి ఏదన్నా అయితే నేను తట్టుకోలేను నాన్న. అలా ఏ రోజైనా కొడుకుని చూడ్డానికి వచ్చిందా? ఏదో నామకే వాస్తే వీడియో కాల్ చేస్తుంది కానీ ఏ తల్లికైనా పిల్లలు చూడాలని ఉండదా నాన్న? ఇలాంటి ఆడవాళ్ళ గురించి ఎందుకు నాన్న ఎవరు మాట్లాడరు? సుహాస్ వస్తున్నారా? మనం గేమ్ జోన్కి వెళ్దాం. వాళ్ళ అమ్మ గురించి కుర్రోడికి ఎలాగైనా నిజం చెప్పాలి.